కూటమి గెలుపును ఎవరు ఆపలేరు. పల్లా ఉక్కుకు ఆ గతి పట్టడానికి వైసీపీనే ప్రధాన కారణం. పల్లా గెలిపించండి, 5 ఏళ్లలో గాజువాకను అభివృద్ధి ప్రధానంలో నిలుపుతా. వజ్రాయుధం లాంటి ఓటుతో వైకాపాను తరిమేయండి. ఈసారి ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గంలో కూటమి గెలుపును ఎవరు ఆపలేరని నియోజకవర్గ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. పాత గాజువాక పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను నామినేషన్ కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. విశాఖ జిల్లాకు ఏం చేశారని వైసీపీ వాళ్ళు ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఓట్లేయాలా, లేక ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఓట్లేయాలా అని నిలదీశారు. స్వచ్ఛందంగా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పక్షం డబ్బు అడ్డుగోలుగా సంపాదించారు కనుక ఆ డబ్బును వినియోగించి మళ్ళీ ఏదో విధంగా అధికారంకి వద్దామని ఒక ఆలోచనతో ఉన్నారు. మీరు చూసే ఉంటారు, మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ప్రజలకి ఇంట్రెస్ట్ లేనప్పుడు, వాళ్ళకి కాదనుకునేటప్పుడు వాళ్ళు రావడం అయితే వస్తారు, కానీ వెంటనే అక్కడి నుంచి తప్పించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. నేను అందుకే మొదట్లో చెప్పాం, మేము ర్యాలీ తీసేటప్పుడు సుమారు 3 గంటల పాటు మేము ర్యాలీ కరెక్ట్గా 9:10 ఆ ప్రాంతాన్ని స్టార్ట్ చేసాం. మేము కృష్ణదేవరాయల కూడలికి వెళ్ళేటప్పటికి, చిన్నగంటేళ్ళలో ఉన్నటువంటి కృష్ణదేవరాయల కూడలికి వెళ్ళేటప్పటికి సుమారు 1 గంట అయింది. 10 నిమిషాలు తక్కువ, 5 నిమిషాలు తక్కువ 1 గంట, అంటే రమారమి 3 గంటల పాటు మాతో మండు టెంట్లో నడిచారు. దానే నిదర్శనం. ప్రజలకి మా వైపు చూస్తున్నారు, మాకు రేపు పట్టం కట్టబోతున్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నిన్న జరిగినటువంటి నా నామినేషన్ ఏదైతే యాత్ర ఉందో దాన్ని దిగ్విజయంగా, విజయవంతంగా ప్రజల సహకారంతో, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ, అలాగే అభిమానుల సహకారంతో, మీ అందరి సహకారంతో మరి మేము నామినేషన్ వేయగలిగాం. ఆ నామినేషన్ను చూసిన తర్వాత, ఆ నామినేషన్, ఆ పాదయాత్ర కావచ్చు, ఆ యాత్ర కావచ్చు, అది చూసిన తర్వాత నిజంగా నా భూతో నా భవిష్యత్ లాగా ఉంది. అంటే నేను ఎప్పుడు కూడా అంత జనాన్ని చూడలే. దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఇటు విశాఖపట్నంలో ఒక గాజువాకలో కావచ్చు, విశాఖపట్నం పార్లమెంట్ కావచ్చు, అలాగే ఈ రాష్ట్రంలో కావచ్చు, రేపు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంగా రాబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందుకే మీ ద్వారా నేను గాజువాక పుర ప్రజలకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, అలాగే అభిమానులకు అందరికీ కూడా మీ ద్వారా నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను నా మీద భరోసాగా పెట్టి అంతమంది మరి స్వచ్ఛందంగా పాల్గొని సుమారు 3 గంటల పాటు ఆ మండు టెంట్లో మాతో పాటు అక్కడ నామినేషన్ ఫైలింగ్ కోసం వచ్చినందుకు వారందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి సోదరులారా, ఈరోజు మళ్ళీ మీ ద్వారా నేను ప్రజానికాన్ని కోరుతున్నాను. గడిచిన 15 సంవత్సరాలుగా మేము ఎప్పటి నుంచో ఉన్నాం. చెప్పాలంటే మా నాన్నగారు 72లో సర్పంచ్ అయ్యారు. అప్పటి నుంచి ఈ ప్రాంతంతో, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమయ్యే ఉన్నాం. కుటుంబ పరంగా, కార్మిక లోకంతో ఉంటాం. కానీ నేను ప్రత్యేకంగా 2009 నుంచి మరి నియోజకవర్గంలోనే ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి సాధక బాధలు తెలుసుకొని, మరి అప్పుడు నాకు 2014లో నాకు శాసనసభ్యుడిగా అవకాశం కల్పించారు. ఆ 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 మధ్యన నేను అనేక సమస్యలు పరిష్కారం చేసేటువంటి పద్ధతి, నా యొక్క పద్ధతిని చూశారు. నేను అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా సమస్యలు పరిష్కారం చేస్తానన్న దాని మీద పూర్తి అవగాహన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉంది.
అలాగే అధికారం లేనప్పుడు నా పోరాట పటిమం ప్రజలతో మమేకమై ప్రజాపక్షాన్ని నించొని ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన మేము పోరాటం చేసినటువంటి తీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికి తెలుసు. కనుక నేను గత 15 సంవత్సరాలుగా గాజువాక నియోజకవర్గంలోనే ఉండి అనేక సమస్యల పరిష్కారం పట్ల లేకపోతే పోరాటం చేసిన విషయంలో కావచ్చు, నాకు నా నైజం ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి తెలుసు. కనుక మళ్ళీ నాకు అవకాశం కల్పిస్తారనే నమ్మకం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అక్కడ ఏదో రాయలసీమ నీ గుత్తాది పచ్చినట్టుగా మాట్లాడతావు. దమ్ము లేవా మాకు? ధైర్యం లేదా మాకు? ఏం మాట్లాడతావు? 40 మందిని మట్టలు చేసి బెదిరిస్తారా మీరు పెద్దిరెడ్డి గారు? అరే ఎర్రచందనం వీళ్ళకి ఇంధనం అయిపోయింది. వీరికి అడ్డొచ్చిన వాళ్ళు నరికేస్తారు, కాళ్ళు చేతులు తీసేస్తారు, హాస్పిటల్లో ఇంజక్షన్ చంపేస్తారు. గంగిరెడ్డి లాంటి ఒక మాఫియా డాన్, ఎర్రచందనం డాన్, అలిపిరి కట్నం నిందితుడు 15లో మారిషస్ లో అరెస్ట్ చేస్తే మళ్ళీ ఈ రోజు అతను మిథున్ రెడ్డితో తిరుగుతూ ఉంటాడు. వైసీపీ గూండాలందరికీ గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, రైల్వే కోడూర్ నడి బొడ్డులో నిలబడి చెప్తున్నా, రైల్వే కోడూర్ నడి బొడ్డులో నిలబడి చెప్తున్నాను, ఒక్కొక్క వైసీపీ గుండాలకి ప్రాణత్యాగం అలా వదిలేయగలను, గుర్తుపెట్టుకో. కానీ సగటు మనిషిని బాధిస్తున్నారు మీరు, సగటు మానవ హక్కుల్ని కాలరాస్తున్నారు మీరు. మీ అంతు చూస్తాం, వీధుల్లోకి లాక్కొస్తాం, మర్చిపోకండి. ఇంతమంది యువతున్నారు, మీరు కలల ఖనిజాలతో చేసిన యువత. మీరే కనుక నిజంగా గుండెల లోతుల్లోంచి ధైర్యం తెచ్చుకొని రోడ్ల మీదకి వస్తే ఒక పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, జగన్ రోడ్ల మీదకి రాగలరా? మీకు పిరికితనం వచ్చేసింది మీలో, ధైర్యం చచ్చిపోయింది మీలో. నేను వచ్చినప్పుడు రోడ్ల మీదకి రావడం కాదు, తప్పు జరిగినప్పుడు రోడ్ల మీదకి వచ్చి బయటికి రావాలి, నిలబడాలి. ధైర్యం లేని సమాజం కుళ్ళిపోతే చచ్చిపోతే. రాయలసీమ ఇది, రాయులు ఏలిన సీమ ఇది. ఆ సీమ నుంచి వచ్చి మీరు భయపడతానంటే ఎట్లా? మీరు భయపడతానంటే ఎట్లా? భయపడకండి, నేనున్నా, మీకు అండగా ఉంటా. మీకు ధైర్యం లేకపోతే మార్పు రాదు. ఒకవైపు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు, ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. ఒకరు 14 సంవత్సరాలు, ఒకరు 3.5 సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా చేసిన వ్యక్తులు. అలాంటిది 5 సంవత్సరాలు వచ్చిన వ్యక్తి, తండ్రి చచ్చిపోతే 2వ రోజు ముఖ్యమంత్రి కావాలని కలలుగన్న వ్యక్తి. ఆ వ్యక్తికి భయపడతారా మీరు? జగన్ లో బ్లూ కలర్ రక్తం ఉంటుందా? జగన్ 6 అడుగులు 8 అడుగులు ఉండి అంటే ఏం దెబ్బ పడదా జగన్ కి? ఎందుకు భయపడుతున్నారు మీరు? రాయలసీమ మీరు నేల అన్నం తింటున్నారు కదా, మీరు కూడా జొన్న కూడు తింటం లేదా? రాగి సంకటి తింటం లేదా? మీకు పౌరుషం రాదా? మీకు పౌరుషం రాదా? మీకు ఇంతేనా మీ పౌరుషం? పెద్దిరెడ్డికి భయపడతారా మీరు? మిథున్ రెడ్డికి భయపడతారా మీరు? పెద్దిరెడ్డి తమ్ముడికి భయపడతారా మీరు? గంగిరెడ్డికి భయపడతారా మీరు? అరే దమ్ము ధైర్యం ఏమైపోయింది రాయలసీమకి? అరే మీరు ఒకటే చేయండి, గొడవలు పెట్టుకోకర్లా. వెల్కమ్ టు MR9 టీవీ. విశాఖ జిల్లా భీమిరెడ్డి నియోజకవర్గం మధురవాడ జోన్ 2 7వ వార్డు గురువారం శ్రీనివాస్ నగర్లో నగరాల కార్పొరేషన్ చైర్మన్ పోతిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి సంక్షేమ పథకాలు వివరించారు. పోతిన శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల్లో ఎన్ని పార్టీలు జతకట్టి వచ్చినా మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయమని నగరాల కార్పొరేషన్ చైర్మన్ పోతిన శ్రీనివాస్ అన్నారు. గురువారం శ్రీనివాస్ నగర్ ఎన్నికల ప్రచారం ఆయన నిర్వహించారు.
ఇంటింటికి తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను మోసం చేసినందుకే చంద్రబాబు కూటములు కట్టారన్నారు. వైఎస్ఆర్సీపీ 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసిందని, నవరత్నాల పథకాల వల్ల పేదల జీవితాలు బాగుపడ్డాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు పసుపులేటి గోపి, మారుతి ప్రసాద్, బంగారు ప్రకాష్, తమ్మినేని వరలక్ష్మి, పాపారావు, ఎలాజీ షరీఫ్, శ్రీను, శేషుబాబు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జీఎంసీ 7వ వార్డులో మరి బాపూజీ నగర్, శ్రీనివాస్ నగర్, రిక్షా కాలనీ మరి డోర్ డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది. ఆ ప్రచారం చేసేట బొట్టు కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరింటికి వెళ్ళి మీ అందరూ అడుగుతున్నాం, అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అందాయా లేదా, ప్రభుత్వం పరిపాలన బాగుందా లేదా, మరి ఇక్కడ అవంతి శ్రీనివాస్ గారు తెలుసా తెలీదా, మేము అందరిని అడుగుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా అదే అంటున్నారు, బాబు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చాలా బాగుంది. ఇక్కడ మరి అవంతి శ్రీనివాస్ గారు అనే ఎమ్మెల్యే ఇక్కడ రాబట్టి మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఏరియా బ్రిడ్జిలన్నీ అయిపోయి రోడ్డు దాటాలంటే పిల్లలు పడిపోయారు కాలాల్లోనూ. మరి ఇక్కడ మీరు వార్డు ప్రెసిడెంట్గా ఉండి దగ్గర మీరు మాకు బ్రిడ్జిలన్నీ కూడా వేయించారు. దగ్గర మనం 8 బ్రిడ్జిలు వేయించామన్నా మనం. మరి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ గారి ద్వారాగా మరి ఇక్కడ డెవలప్మెంట్ చేయించాం. ప్రతి కాలనీలో బాపూజీ నగరు, శ్రీనివాస్ నగరు, రిక్షా కాలనీ, ప్రతి టైలర్స్ ఇవన్నీ కూడా లింకప్ అనమాట. నగరపాలెం రోడ్డుకి లింకప్ ఉన్న రోడ్లు ఇవన్నీ గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు చేయలేదు. ఎవరు దీన్ని పట్టించుకుని, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా ఎవరు పట్టించుకున్న నాదుడు లేరు దీన్ని. సో మేము ఒకసారి ఎమ్మెల్యే గారిని, సార్ ఈ దృష్టిలో పెట్టండి, మీరు ఈ ప్రజలందరికీ గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు ఒకటే అవుతుంది, చాలా ఇబ్బంది పడుతున్నారు అనగానే, ఎంత అవుతుందంటే దగ్గర సుమారు 3.5 కోట్లు అవుతుందని అనగానే మరి దానికి సారామో మాటిచ్చి గడప గడపనే కార్యక్రమంలో మాటిచ్చి ఆ మాట ప్రకారంగా మరి అప్పుడు గతంలో సాయిరెడ్డి గారిని, సుబ్బారెడ్డి గారిని వీళ్ళందరినీ తీసుకొచ్చి ఈ బ్రిడ్జిలన్నీ వేయడం జరిగింది. ఇంకొక బ్రిడ్జి ఉండిపోయింది, అది కూడా మన సచివాలయం దగ్గర బ్రిడ్జి, ఇది కూడా శంకుస్థాపన చేస్తాం. ఆ బ్రిడ్జి కూడా ఈ మధ్య తమ్ముళ్ళు మద్యం ధర, మా తమ్ముళ్ళు కొంతమంది మద్యం బాబులు ఇప్పుడే ఉంటారు, ఇక్కడే ఉంటారు. ఒక తమ్ముడైతే ప్లే కార్డు పెట్టుకొని చూపిస్తున్నాడు, సార్ మళ్ళా కూటమి వస్తానే నాణ్యత కలిగిన మద్యం ఇవ్వండి, మా ఆరోగ్యం పోతా ఉంది, ఈ జలగా మమ్మల్ని దోచేస్తున్నాడు, మమ్మల్ని ఆదుకోమని ఒక తమ్ముడు ఇప్పుడే చెప్పాడు. తమ్ముళ్ళు నేను అడుగుతున్న ఒక మాట, ఒకప్పుడు 60 రూపాయల మద్యం, అవునా కాదా? ఇప్పుడెంత? క్వార్టర్ బాటిల్ 200. 200 అంటే చూపేయండి, చేయలు 2000 చూపేయండి అందరూ. 200. ఆ 140 రూపాయలు ఎవరికి పోతున్నాయి? జగన్మోహన్ రెడ్డికి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఎక్కడ అన్యాయం నాకైతే అర్థం కాలేదు. నాసిరకం మద్యం, బాధ్యత లేని ముఖ్యమంత్రి, పేదవాళ్ళని చితగా కొట్టే విధానం, మీ ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేసి మా ఆడబిడ్డల మంగళసూత్రాలు తెంపేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి, జలగని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని విధాలా దోచుకున్నారు. నేను ఒక విషయం ఇక్కడ అడుగుతున్నా, మీరు అందరున్నారు, పాపాల పెద్దిరెడ్డి కూడా ఇక్కడ ఒకడున్నాడు. మొత్తం మీరు చూస్తే ఆయన ఎమ్మెల్యే, ఆయన తమ్ముడు ఇంకోటి ఇక్కడ ఎమ్మెల్యే, ఆయన మంత్రి, ఆయన కొడుకు ఎంపీ. ఏం వరగబెట్టారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ ఎంపీ ఏమైనా పనులు చేశాడా? మీకు జరిగాయా? మీకు ఒక్కవి జరిగాయి కొన్ని. మీ వెరైటీస్ ఇక్కడే ఉంది. ఇది దోచుకున్న దొంగ ఎవడని అడుగుతున్నా మిమ్మల్ని. ఎవరు? మీ ఊర్లో వెరైటీస్ ఉంటే దాన్ని పూర్తిగా కొల్లగొట్టి 100,000 కోట్ల రూపాయలు దోచేసిన వ్యక్తి. ఇదే కాదు, ఇక్కడ ఎర్ర చందనం ఉంది. ఎర్ర చందనానికి ముఠా నాయకుడు ఎవడని మిమ్మల్ని అడుగుతున్నా.
అంటే నేనున్నప్పుడు ఎర్రచందనాన్ని కంట్రోల్ చేశాం, కిరణ్ కుమార్ రెడ్డి గారు కంట్రోల్ చేశారు. స్మగ్లర్ని ఎక్కడికక్కడ నియంత్రణ చేసి ఈ ఎర్రచందనం అనేది ప్రజల ఆస్తి, దీన్ని అమ్మి మీ ప్రజా సంక్షేమానికి ఖర్చు పెట్టాలనుకుంటే దుర్మార్గులు వచ్చిన తర్వాత స్మగ్లర్స్ ని డెవలప్ చేశారు. వందల వేల కోట్ల రూపాయలు సంపాదించారు. ఇక్కడ ఎమ్మెల్యే కూడా అందులో స్మగ్లర్ లో ఒక భాగం అని మీ అందరికీ తెలియజేస్తున్నా. అంటే రేపు వస్తారు. ఇదే కాదు, మద్యంలో దోచేసిన డబ్బులున్నాయి, గనుల్లో దోచేసిన డబ్బులున్నాయి, ఇసుకలో దోచేసిన డబ్బులున్నాయి. తమ్ముళ్ళు, ఈరోజు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి నాటకం మీకు ఇచ్చేది 10 రూపాయలు, మీ దగ్గర దోచుకునింది 100 రూపాయలు. అతను దోచేసుకున్నది 1000 రూపాయలు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంత అవినీతి పరుణ్ణి ఎప్పుడైనా చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇవన్నీ చేసి ఇక్కడ ఈ పెద్దిరెడ్డి అరాచకాలైతే నాకే అర్థం కావడం లేదు. నేను కన్నెర్ర చేసుంటే పెద్దిరెడ్డి ఇంట్లో నుంచి బయట వచ్చేవాడు కాదు, గుర్తుపెట్టుకోమని. ప్రయోజనాలు అన్ని తాకట్టు పెట్టుకున్నారు వాళ్ళ స్వప్రయోజనాల కోసం. ఎవరు మోగలుతున్నారు? ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా మన రాష్ట్ర ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నారా ముఖ్యమంత్రి గారు? అవినాష్ రెడ్డిని కాపాడడం గురించి మాట్లాడుతున్నారు. అవినాష్ రెడ్డి ఎక్కడ అరెస్ట్ అవుతాడో బెయిల్కు తెచ్చుకోవడానికి, లేకపోతే వాళ్ళ మద్దతు తెచ్చుకోవడానికి వెళ్తున్నారు తప్పితే ప్రజల గురించి ఎప్పుడు మాట్లాడుతున్నారు వీళ్ళు కాదా? అసలు మోడీకి దత్తపుత్రుడు అని చెప్పడం లేదా? బీజేపీ నాయకులే చెప్తున్నారే జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడు అని. మరి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి వారసుడా, మోడీకి వారసుడా, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి వారసుడా? ముమ్మాటికి మోడీకి వారసుడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించేవాడు. బీజేపీని వ్యతిరేకించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలాంటి బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారు మోకరిల్లుతున్నాడు అంటే ఈయన రాజశేఖర రెడ్డి గారి వారసుడు కాదు, ఈయన మోడీ వారసుడు. నిజానికి ఈయన మోడీ వారసుడు. ఆఖరికి మణిపూర్ గడ్డలో క్రైస్తవులను ఊచకోత చేసింది బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్ కలిపి. కనీసం అప్పుడైనా నోరిప్పాడా జగన్మోహన్ రెడ్డి గారు? సొంత మతం, మన మతం క్రైస్తవులను చంపేస్తున్నా అప్పుడు కూడా బీజేపీకే మద్దతు ఇచ్చాడే చట్టసభలలో. మరి ఈయన బీజేపీ వారసుడు కాక రాజశేఖర రెడ్డి గారి వారసుడు ఎలా అవుతాడన్నా? ఏం చెప్పాడు? నిండు సభలో నిలబడి నాకు అధికారం ఇచ్చింది ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నాను, నేను బంధువులకు మేలు చేయడానికి కాదు నాకు అధికారం ఇచ్చిందని చెప్తున్నారే. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు మీకు బంధువులు ఎవరయ్యా? మీ అనుకున్న వాళ్ళు, కష్టాలలో మీతో నిలబడిన వాళ్ళు మీ బంధువులుగా ఇంకా మిగిలాలో లేరో ఒకసారి వెనక ముందు పక్క చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీ బంధువులు ఎవరైతే బొత్స అనే ఆయన చట్టసభలో నిండు సభలో రాజశేఖర రెడ్డి గారిని తిట్టాడు, రాజశేఖర రెడ్డి గారిని అవమానించాడు. అదే సభలో విజయమ్మ గారు అదే సభలో ఉంటే కన్నీళ్లు కూడా పెట్టుకుంది. అలాంటి వాడు బొత్స నా తండ్రితో సమానం అని చెప్పారు మీరు. ఆయన మీకు బంధువు. చెల్లెళ్ళు ఎవరూ లేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో. రాజశేఖర రెడ్డి గారిని తిట్టిన రోజా, విడుదల రజని, వీళ్ళు ఈయనకు అక్కా చెల్లెళ్ళు. ఎవరు మీకు బంధువులు? ఎవరున్నారు మీ పక్కన? ఒకసారి చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. నేను ప్రజలకు మేలు చేయడానికి నాకు అధికారం ఇచ్చారు అంటున్నారే, మరి మీకు ప్రజలకు మేలు చేయాలి అన్న ఉద్దేశం ఉంటే ప్రత్యేక హోదా గురించి ఒక్క ఉద్యమమైనా ఎందుకు చేయలేదు 5 సంవత్సరాలుగా? పోలవరం ప్రాజెక్టు గురించి ఎందుకు కొట్లాడలేదు 5 సంవత్సరాలుగా? రాజధాని ఎందుకు కట్టలేదు 5 సంవత్సరాలుగా? పులివెందలో నిలబడి మాట్లాడుతున్నారే, కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదో, ఎందుకు చేయలేదో కనీసం అదైనా ఆలోచన చేస్తున్నారా? మీరా రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడేది? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారే కాంగ్రెస్ పార్టీ సిబిఐ చార్జ్ షీట్ లో రాజశేఖర రెడ్డి గారిని చేర్చింది అని. ఇంతమంది ముందు చెప్తున్నా, ఈరోజు సిబిఐ రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐఓ కాంగ్రెస్ తో చేర్చలేదు, రాజశేఖర రెడ్డి గారి పేరుని చేర్చింది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి లాయర్. జగన్మోహన్ రెడ్డి గారి లాయరే రాజశేఖర రెడ్డి గారి పేరు నిజానికి సిబిఐలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం చాలా కష్టము అని తెలిసి
రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి ఎప్పుడు బయటపడ్డు అని రాజశేఖర రెడ్డి గారిని పేరును స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి లాయరే, సుధాకర్ రెడ్డి అనే లాయరే రాజశేఖర రెడ్డి గారిని చేర్చమని హైకోర్టులో, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారు. దానికి ప్రతిఫలంగా ఈరోజు అదే సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చాడు. ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, మమ్మల్ని తిట్టిపోస్తున్నారే పగలు రాత్రి, ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. ఈరోజు సౌభాగ్యమ్మ సైతం ఎందుకు ఇచ్చారు టికెట్, నా భర్తను చంపిన వాళ్ళకి అని అంత ఆవేదనతో మీకు లెటర్ రాసినా కూడా మీ మనసు చలించలేదు అంటే మీ ఛాతిలో ఉన్నది గుండెనా బండనా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అన్నా, ఇవన్నీ పక్కన పెడితే ఇది ఎలక్షన్ల టైం, ఇది మీ చేతిలో ఒక ఆయుధం ఉన్న టైం. మీరు ఈ సమయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన టైం. మీరు ఆలోచన చేసుకోండి. మీరు నిజం వైపు ఉంటారా లేక నేరం వైపు నిలబడతారా? మీరు ఆలోచన చేసుకోండి. చంద్రబాబు గారికి ఓటేసినా, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినా అది బీజేపీ పార్టీకి ఓటేసినట్టే. బీజేపీ పార్టీని రాజశేఖర రెడ్డి గారు ఎంత వ్యతిరేకించారో ఒకసారి గుర్తు చేసుకోండి. ఎందుకు వ్యతిరేకించారు? ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి. బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం వల్ల మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలిగాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. బీజేపీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. వీళ్ళకు అభివృద్ధి గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. కేవలం మత రాజకీయాలతో ఇంత దూరం వచ్చింది బీజేపీ పార్టీ. మళ్ళీ అలాంటి పార్టీని ప్రోత్సహించొద్దండి అని చంద్రబాబు